బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇది. హాయ్, హలో, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మార్నింగ్ 10:15 అవుతుంది. నేను 9:30కి వచ్చిన, 10కి ఆర్డర్ పడ్డది. 10:15కి డెలివరీ ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్. ఈరోజు ఎంత అవుతుందో చూద్దాం. అసలు బైక్కి ఎంత ఖర్చు అవుతుంది, మనకెంత ఖర్చు అవుతుంది అనేది చెప్తా. అయితే బైక్కి ఎంత పోతుంది తెలుసా? మనం సంపాదించిన సంపాదనల 40% బైక్కే పోతుంది. అది ఏందో చెప్తా ఇప్పుడు. థర్డ్ ఆర్డర్ అయితే ఒక బ్రదర్ ఏమడుగుతున్నాడంటే, కామెంట్లో కాదు, బయట కలిసినప్పుడు ఒక అతను ఏమంటున్నాడంటే, బ్రదర్ అట్లా అంటే మరి పెట్టుబడి లేనిది ఏది ఉంటుంది, మనం జాబ్కి వెళ్ళినా కానీ బైక్ తీసుకెళ్తాము, పెట్రోల్ ఖర్చు అవుతుంది, అన్ని ఖర్చు, ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కంపల్సరీ అవుతాయి కదా, అది బస్ ఛార్జ్ కానీ బైక్ పెట్రోల్ కానీ ఏదైనా కానీ అని అంటే, నేనేమన్నా అంటే ఇప్పుడు జాబ్కి వెళ్తే ఎంత 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. అదే దీంట్లో చేయాలంటే 300 పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఇంకోటి ఏంటంటే బైక్ రిపేర్లు కానీ బైక్ సర్వీసింగ్ కానీ తొందరగా వస్తాయి. ఇప్పుడు మామూలుగా మనం జాబ్కి వెళ్తే 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇస్తాం కదా, అదే దీంట్లో చేస్తే నెలకు ఒకసారి సర్వీసింగ్ చేయాలి. అదే చైన్స్ ప్యాక్ అని తొందరగా పోతాయి, క్లచ్ ప్లేట్లు తొందరగా పోతాయి, అన్ని ఖర్చులు కూడా అట్లుంటాయి. అది నేను అనేది. అంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువగా ఖర్చులు అవుతాయి బైక్కి. అంటే ఓవరాల్గా మనం సంపాదించిన దాంట్లో 40-50% బైక్కే పోతాయి. అదే ఇందాక చెప్పినట్టు మనము 3 నెలలకు 4 నెలలకు సర్వీసింగ్కి ఇస్తాం కదా, ఇంటికాడ పనులు చూసుకుంటే జాబ్కి వెళ్తే. అదే దీంట్లో చేస్తే నెలకు 20 రోజులకే సర్వీసింగ్కి ఇవ్వాలి. ఆయిల్ చేంజ్ కూడా 20 డేస్కి ఒకసారి కంపల్సరీ మార్పించాలి. ఎందుకంటే ఒక రోజుకి 100 to 150 కిలోమీటర్స్ తిరుగుతాం రోజుకి, కాబట్టి అంత యూజ్ అవుతుంది బైక్ కూడా. ఫిఫ్త్ ఆర్డర్ ఇది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. 190 బ్యాలెన్స్ అయింది. ఈ ఫ్లవర్స్ నలగకుండా తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. ఇప్పటికైతే 11 ఆర్డర్స్ అయినాయి, 418 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 5:13 అవుతుంది. 12 ఆర్డర్స్ అయినాయి. ఇప్పటిదాకా చెప్పింది ఎర్నింగ్ అమౌంటే. ఇన్సెంటివ్ 155 ఏమో యాడ్ అయింది. 14th ఆర్డర్ ఇది. అన్నీ చూసి చెక్ చేసుకోవాలి, లేకపోతే బిస్కెట్ అవుతుంది. స్టోర్లో మనం ఐటమ్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఫోన్లో ఉన్నాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. లేకపోతే వీడికి వచ్చినాక ఒక్కటన్నా మిస్ అయిందనుకోండి, అది రైడరే దొబ్బేసిందని అని మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ పెడతారు. ఇంకొకటి ఏంటంటే, ఐటమ్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు స్టోర్ అనేది చెక్ చేసుకోవాలి. తొందర మాత్రం తీసుకొచ్చినాం అనుకోండి, వీడికి వచ్చినాక చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకోకపోయినా మనం కరెక్ట్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. ఏదైనా వస్తువు స్టోర్లో దొరకకుంటే అది లెస్ చేస్తారు. అది లెస్ చేసింది కూడా మళ్ళీ కస్టమర్కి వచ్చి చెప్పాలి. ఎందుకంటే అది రాలేదని మిస్సింగ్ కంప్లైంట్ పెడతారు. మిస్సింగ్ కంప్లైంట్ అంటే ఎట్లుంటుంది అంటే, రైడర్ మీదనే ఉంటుంది, వీడియో దొబ్బేసిందని ఉంటుంది. అందుకని కొన్నోడు బాగానే ఉంటాడు, అమ్మినోడు బాగానే ఉంటాడు, మధ్యలో తీసుకొచ్చినోడికే ఉంటుంది అసలు కథ. టైం వచ్చేసి 6:15 అవుతుంది. 5:33 బ్యాలెన్స్ అయింది. ఇన్సెంటివ్ వచ్చేసి 170 అయింది. అంటే మార్నింగ్ చెప్పినట్టుగా నేను సగం సంపాదన అంటే 40-50% మొత్తం బైక్ మన చిల్లర ఖర్చులకి వచ్చి, మన చిల్లర ఖర్చులు అంటే మామూలు విషయమే అనుకోండి. బైక్కే 40-50% కంపల్సరీ ఖర్చు అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది ఏదైనా సరే, ఏ బైక్ ట్యాక్సీ అయినా కానీ, లేకపోతే బైక్ ఆన్ డెలివరీ అయినా కానీ, ఏదైనా కానీ మనకు ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 40-50% బైక్కి పోతాయి. బైక్ పెట్రోల్కి కానీ, బైక్ సర్వీసింగ్ కానీ, బైక్ రిపేర్లు కానీ. ఎందుకంటే డ్యూటీలకు ఇంటికాడ ఉంటే యూజ్ తక్కువ ఉంటుంది. అంటే ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ మహా అంటే రోజుకి 30 కిలోమీటర్స్ తిరుగుతాం. అదే ఇందులో 100-150 కిలోమీటర్స్ తిరగాలి కాబట్టి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎక్కువ యూజ్ అవుతుందంటే దాని రిపేర్లు కూడా తొందరగానే వస్తాయి. కాబట్టి అంత యూజ్ అవుతుంది. అంటే అంత యూజ్ అవుతుంది కాబట్టి ఖర్చులు కూడా అంత ఇదవుతుంది. ఎర్నింగ్ అవర్స్ 90.9, లాగిన్ అవర్స్ 10.9, ఆర్డర్స్ 18, ట్రిప్ డెస్టినేషన్ 45.4. ఇది డబల్. ఇది ఎప్పుడు చెప్పినట్టుగానే డబల్. ఇది నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 700 రూపీస్. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ 25 రూపీస్ ఏమో సర్జ్, 30 రూపీస్ కస్టమర్ టిప్, ఇన్సెంటివ్ ఆఫర్ వచ్చేసి 235.
ఈ 3 ఈ 700లో యాడ్ చేస్తే నేను చేసింది మొత్తం ఎంత అంటే 990 రూపీస్. నేను చేసింది మొత్తం 990 రూపీస్. ఓకే.